ఇక పార్లమెంటులో పొగబాంబు దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న 6వ నిందితుడు అరెస్ట్ అయ్యాడు. దాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ లలిత్ ఝా ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అతన్ని స్పెషల్ సెల్కు అప్పగించారు పోలీసులు. అయితే దాదాపు 2 రోజుల పాటు పరారీలో ఉన్నారు లలిత్ ఝా. పార్లమెంట్లో ఘటనను వీడియో తీసి అక్కడి నుంచి పారిపోయాడు. బస్సులో రాజస్థాన్లోని నాగౌ చేరుకున్నాడు. తన 2 స్నేహితులను కలుసుకుని ఒక హోటల్లో గడిపాడు. పోలీసులు తన కోసం వెతుకుతుండటంతో అతనే మళ్లీ ఢిల్లీకి వచ్చి లొంగిపోయాడు. ఇక విచారణలో భాగంగా నిందితులు దేశంలోని సమస్యలను ప్రస్తావించారని పోలీసులు తెలిపారు. నిరుద్యోగం గురించి మాట్లాడారని వెల్లడించారు. నిందితులను గురువారం పోలీసులు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. 15 రోజుల కస్టడీ కావాలని పోలీసులు కోరగా 7 రోజుల కస్టడీకి ఇస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు. నిందితులు ఉగ్రచర్యకు పాల్పడ్డారని పోలీసులు కోర్టుకు తెలిపారు. పక్కా ప్రణాళికతోనే దాడికి పాల్పడ్డారని వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శివ మరింత సమాచారాన్ని అందిస్తారు. సో శివ, చెప్పండి. 2 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న 6వ నిందితుడు అయితే అరెస్ట్ అయ్యాడు. అయితే 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు 6వ నిందితుడి కోసం గాలింపు చర్యలు కూడా మొదలు పెట్టారు. అయితే తనంతటికి తానే వెళ్లి లలిత్ ఝా అనే వ్యక్తి ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? రత్న, గత 2 రోజుల క్రితం బుధవారం ఏదైతే పార్లమెంట్లో దాడి జరిగిందో ఆ పార్లమెంట్లో ప్రధాన సూత్రధారి లలిత్ మోహన్ ఝా నిన్న రాజస్థాన్ నుంచి, అంటే తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న లలిత్ ఝా తానే స్వయంగా ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్లో ఉన్న పోలీస్ స్టేషన్కు వచ్చి సంప్రదించి లొంగిపోయారు. తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని విచారించారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు మరొకసారి ఎవరైతే ఈ లలిత్ ఝా కానీ, నేలం, అలాగే సాగర్ శర్మ వీరందరినీ కూడా లక్నో, ముంబై, చండీగఢ్ వీరు 3 రాష్ట్రాలకు తీసుకెళ్లి విచారించాలనే యోచనలు అయితే పోలీసులు ఉన్నారు. అసలు ప్రధానంగా బుధవారం దాడికి సంబంధించి సూత్రధారిగా ఉన్న లలిత్ ఝా గతంలోనే భగత్ సింగ్, స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ ఒక ఫేస్బుక్ అకౌంట్ ద్వారా వీరంతా పరిచయం అయ్యారు. వీరందరినీ కూడా చేసి మొదట 2021, 22లో ఇటు శర్మ, విక్కీ శర్మ, అలాగే ఇటు లలిత్ ఝా కూడా మొదట సమావేశమయ్యారు. తర్వాత 2021, 22 మధ్య సమావేశమయ్యారు. మళ్ళీ 2023 జూలైలో సమావేశమయ్యారు. వీరందరూ కూడా పలుమార్లు, అంటే లలిత్ ఝా ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరితో కూడా పలుమార్లు సమావేశమై ఈ దాడికి సంబంధించి, అంటే ప్రధానంగా దేశంలో ఉన్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం సంబంధించి ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే పోలీసుల విచారణలో లలిత్ ఝా రాత్ర విచారణలు తెలిపినట్టు కూడా పోలీసులు ధృవీకరించారు. మొత్తంగా ఏదైతే బుధవారం ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ వీరందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారం 1 గంట తర్వాత, అంటే లోపలికి వెళ్ళిన తర్వాత వారి దగ్గర ఫోన్లు ఉండవు కాబట్టి ఆ ఫోన్లన్నీ కూడా లలిత్ ఝా ఏదైతే వీళ్ళు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు, ఫేస్బుక్లో ఈ దాడి మొత్తాన్ని కూడా బయట ఏదైతే దాడి జరుగుతుందో, అంటే ఇటు నీలం దేవి, అలాగే విక్కీ శర్మ, ఇటు అమోల్ షిండే వీరిద్దరు కూడా బయట దాడికి పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిని షూట్ చేసేందుకు, ఫోన్లో షూట్ చేసి ఫేస్బుక్ లైవ్ పెట్టేందుకు లలిత్ ఝా అలాగే విక్కీ శర్మ వీళ్ళిద్దరూ కూడా బయట ఫోన్లు పట్టుకుని వాళ్ళు లైవ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే లోపల దాడి జరగడం, బయట దాడి జరగడంతో పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు. వారిని చూసి భయంతో వాళ్ళు బయటికి పారిపోయిన పరిస్థితి నెలకొంది. తర్వాత గురుగాంలో విక్కీ శర్మను అదుపులో తీసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా రాజస్థాన్ పరారైన లలిత్ ఝా తన కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకునే నేపథ్యంలో తానే వచ్చి స్వయంగా మళ్ళీ బస్సులోనే ఢిల్లీ వచ్చి, అంటే ఇది ఒక ప్రణాళికబద్ధంగా ముందే కుట్ర ప్రణాళికను రచించారు. గత సంవత్సరమే పార్లమెంటుపై దాడి చేయాలని యోచన అయితే వీరంతా ఉన్నారు. ఇక మనోరంజన్ తనకున్న ఫ్యామిలీ సంబంధాలతో ప్రతాప్ సింహ, ఇటు కర్ణాటక సంబంధించిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ పిఏ ద్వారా మహదేవ్ రోడ్లో ఉన్న తన నివాసానికి వెళ్ళి పిఏ దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు ఈ పాస్ తీసుకున్నట్లుగా కూడా పోలీసు విచారణలో తేలింది. ఆ పాస్ తీసుకున్న తర్వాత వీరందరూ కూడా ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఒక ప్రణాళిక, ఏదైతే ఈ షూకు సంబంధించి లోపలికి ఎవరైతే వెళ్ళారు, సాగర్ శర్మ, మనోరంజన్ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళడానికి సంబంధించి షూస్ ఏవైతే ఉన్నాయో ఆ షూస్ స్పెషల్గా తయారు చేయించి, ఏదైతే అది లోపలికి తీసుకువెళ్ళిన స్మోక్ బాంబ్ ఏదైతే ఉందో అది 2.5 ఇంచెస్ లెంత్ ఉందని పోలీసులు తెలిపారు. అది లోపల పెట్టుకునేందుకు
వీలుగా కూడా స్పెషల్గా డిజైన్ చేసిన 2 జతల షూస్ను తయారు చేయించి అవి వారిద్దరికి సాగర్ శర్మ మనోరంజన్కు సెట్ అయ్యే విధంగా కూడా వారిద్దరు దానిలో పెట్టుకుని వెళ్ళి దానితో పాటు ఒక కరపత్రాన్ని కూడా పార్లమెంట్ లోపలికి తీసుకువెళ్లారు. అంటే ప్రధాని నరేంద్ర మోడీని ఆర్థిక నేరస్తుడిగా పరిగణిస్తూ ఈ ఆర్థిక నేరస్తుడిని అంటే ప్రకటిత నేరస్తుడు పట్టించిన వారికి స్విస్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ప్రైజ్ మనీకి ఇస్తామంటూ కూడా ఆ కరపత్రంలో ఉన్నట్లుగా కూడా దాంట్లో లిఖించినట్లుగా కూడా ఇటు పోలీసులు విచారణలో తేలింది. అంటే ఆ కరపత్రాన్ని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో మోడీకి సంబంధించి కొన్ని కీలక విషయాలు అయితే దాంట్లో ప్రస్తావించినట్లుగా కూడా పోలీసులు ముఖ్యంగా ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం వీటిని ప్రధాని దృష్టి తీసుకువెళ్లేందుకు పరిశీలించేందుకు కూడా ఇటువంటి దాడి జరిగినట్లుగా కూడా ఈ విచారణలో లలిత్ ఝా కానీ ఇతర నిందితులు కానీ తెలిపినట్లుగా కూడా పోలీసులు తెలిపారు. కానీ ఇది నిజమా కాదనేది ఇంకొన్ని రోజులు విచారించాలి. కాబట్టి నిన్న పటియాల సెషన్స్ కోర్టులో వీరు హాజరుపరిచిన తర్వాత 15 రోజులు రిమాండ్ విధించాలని కోరిన నేపథ్యంలో దీనికి 7 రోజులు వారి నలుగురు నిందితులు అంటే మొదట ఏదైతే సాగర్ శర్మ, మనోరంజన్ లోపల దాడికి పాల్పడ్డారు, బయట అమోల్ షిండే, నీలం దేవి వీరిద్దరు నలుగురు, వారితో పాటు 2 పరాలు ఉన్న నేపథ్యంలో విక్కీ శర్మ భార్యను కూడా అదుపులో తీసుకున్నారు. ఎవరైతే రిమాండ్కి పంపించారో 4 నిందితులు మాత్రమే రిమాండ్కి పంపించారు. విక్కీ శర్మ అలాగే తన భార్యను మాత్రం ప్రజెంట్ ఇంకా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇక నిన్న అనూహ్యంగా తనకు తానే కీలక సూత్రధారి, కీలక నిందితుడు ఈ పక్కా ప్లాన్ ప్రకారం ఈ భగత్ సింగ్ అనే ఫేస్బుక్ సోషల్ మీడియా ద్వారా అందరినీ మోటివేట్ చేసి పలుమార్లు వారితో సమావేశమై ఢిల్లీ వచ్చి హోటల్లో బస చేసి వీరందరూ కూడా పలుమార్లు లక్నోలోను, కర్ణాటకలోను, ఢిల్లీలోను పలుమార్లు సమావేశమై ప్రణాళిక రచించారు. అంటే వీరు పథకం ప్రకారం 14వ తేదీన ఈ దాడికి పాల్పడాలి అని విచారణలో తేలినట్టు తెలుస్తుంది. కానీ 13వ తేదీన గతంలో ఏదైతే 2001 డిసెంబర్ 13న ఏ విధంగా అయితే దాడి జరిగిందో ఆ పాసులు వచ్చిన తర్వాత దానికి సంబంధించి పాస్ ఇష్యూ అయిన తర్వాత ఆ డేట్ని మార్చారు అనేది ప్రణాళికబద్ధంగా పోలీసులు విచారణలో తేలినట్లుగా కూడా పోలీసులు తెలిపారు. అంటే వారు దాడి చేయాలనుకున్నది డిసెంబర్ 14వ తేదీన, కానీ దాడి జరిగింది 13వ తేదీన. అంటే వారు ప్లాన్ చేంజ్ చేసుకున్నారు. గతంలో జరిగిన దాడికి అటెన్షన్ క్రియేట్ చేసేందుకు 13వ తేదీకి మార్చుకున్నారనేది పోలీసులు విచారణలో తేలినట్లుగా కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఇక ప్రజెంట్ వారు 4 నిందితులు సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, ఇటు నీలం దేవి వీరు 4 కూడా పోలీసు కస్టడీలో ఉన్నారు. వారం రోజులు వారిని విచారిస్తారు. అంటే వేరే రాష్ట్రాలకు సంబంధించి వారి సొంత రాష్ట్రాలైన ఆ ప్రాంతాలు తీసుకొని విచారించాల్సి ఉంటుంది. అంటే ఆర్థిక నేరాలకు పాల్పడేందుకు, అంటే ఈ దాడికి పాల్పడితే ఆర్థికంగా ఎవరైనా సపోర్ట్ చేస్తా ఉన్నారా, అది ఉగ్రవాద చర్య ఉందా ఏంటి అనేది తెలుసుకోవాల్సి ఉంది. అంటే వీళ్ళు ఇచ్చిన వివరణ ప్రకారం అది వాస్తవమా కాదనేది కూడా లోతుల్లోకి వెళ్ళి విచారించాల్సి ఉంది. కాబట్టి 15 రోజులు పోలీస్ రిమాండ్ విధించాలి, జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వాలనేది వారు కోరిన నేపథ్యంలో ఇటు సెషన్స్ కోర్టు జడ్జి మాత్రం పటియాల కోర్టు జడ్జి 7 రోజులు మాత్రమే అనుమతించారు. అయితే ప్రజెంట్ నిన్న ఏదైతే లలిత్ ఝా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే 2021 నుంచే ఈ ప్రణాళిక సిద్ధం చేశారు. అంటే గతంలో కూడా చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ అని పేరు పెట్టాలనేది కూడా వారు నిరసన తెలియజేసినట్లుగా విచారణలో తేలినట్లుగా కూడా పోలీసులు తెలిపారు. అంటే ఇటు మనోరంజన్ కానీ ఇటు లలిత్ ఝా ఇతర నేరస్తులు కొంతమంది ఈ ధర్నాలో పాల్గొన్నట్లుగా కూడా పోలీసులు ధృవీకరించారు. అంటే మొత్తంగా చూసుకుంటే కనుక ఇది ఒకటి భద్రతా లోపం, లోపలికి వెళ్ళడానికి భద్రతా లోపం వల్ల జరిగిందనేది ఒకటి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత వారు ఏ విధంగా షూలో అమర్చినట్టుగా ముందుగా ప్లాన్ ప్రకారం తీసుకువెళ్ళినా అది స్పెషల్గా డిజైన్ చేసిన షూస్ ఇద్దరు తీసుకువెళ్లారు. సాగర్ శర్మ కానీ ఇటు మనోరంజన్ కానీ ఇద్దరు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్మోక్ బాంబ్ తీయడంతో పాటు వారితో తీసుకెళ్లిన కరపత్రాలు కూడా అక్కడ వారు చూపించి నినాదాలు చేశారు. అంటే ప్రకటిత నేరస్తుడిగా అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంలో భారతదేశ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందనేది ప్రధానంగా వారు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లే విధంగా కూడా వారు ప్రణాళిక రచించారు. దానిలో భాగంగా ఇంప్లిమెంట్ చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పుడు నిందితులందరూ కూడా పోలీసులు అదుపులో ఉన్న నేపథ్యంలో అంటే అసలు ప్రధానంగా దాడి చేయడానికి వారు చెప్పిన విషయాలే ప్రధాన కారణమా, ఇంకా ఇతర కారణాలు ఉన్నాయనేది లోతుగా విచారణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వారందరినీ కూడా కస్టడీకి ఇవ్వాలని కోరిన నేపథ్యంలో 7 రోజులు కస్టడీ ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ కీలక సూత్రధారి లలిత్ ఝా ఉన్నాడు. కాబట్టి లలిత్ ఝా ఎటువంటి విషయాలను పోలీసుల ముందు వెల్లడిస్తారనేది కూడా కీలకంగా మారింది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.